సో మనం బైనామియల్ థియరంలో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాము. సో ఇందులో మనం సబ్ టాపిక్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ సంథింగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ దాదాపుగా 50 క్వశ్చన్స్ ఉన్నాయి దాదాపుగా. అంటే 2019 నుంచి, అంటే ఎక్కువ క్వశ్చన్స్ 2019 నుంచి 24 చూస్తే సో 50 క్వశ్చన్స్, నియర్లీ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద అంటే 50% ఆఫ్ క్వశ్చన్స్ దీని మీదనే వస్తున్నాయి. అంటే మొత్తం బైనామ్ థియరంలో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తే దాదాపుగా 40% అయితే కన్ఫామ్గా సో ఈ కోఎఫిషియంట్స్ మీదనే వస్తున్నాయి. కాబట్టి కోఎఫిషియంట్స్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ కోఎఫిషియంట్ కానీ ఈజీ తీసేయద్దు, కొన్ని రకరకాల ట్విస్టులు ఉంటాయి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చూసాం. సో ఇట్లా ట్విస్టులు ఉంటాయి. సో ప్రతి డిఫరెంట్ క్వశ్చన్స్ని మీరు ఈ పీవైక్యూ క్వశ్చన్స్లో సేమ్ క్వశ్చన్స్ కావాలంటే స్కిప్ చేసేయండి. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ చేయగలిగితే అప్పుడు మీకు ఇందులో క్వశ్చన్ ఎలా డిఫికల్ట్ ఇచ్చినా కూడా మీ స్లాట్లో మీరు చేయగలరు. ఎందుకంటే దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి మొత్తం ఈ 50 క్వశ్చన్స్ చూస్తే. కాబట్టి ఎక్కువ మనం ఈ క్వశ్చన్ వస్తుందని, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ నేను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కంటిన్యూషన్లో చూస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఇన్ ది ఎక్స్పాన్షన్. సో మనకి బైనోమియల్ అయితే ఈజీ చేసేయచ్చు, ఇది కాబట్టి ఇది మల్టీనోమియల్ అయితే మనం ఎలా చేయాలో మనకు తెలుసు. మల్టీనోమియల్ ప్రకారం చూద్దాం, అలాగే బైనోమియల్ చూద్దాం. సో ఆల్రెడీ మల్టీనోమియల్ ఇంతకుముందు చూసాం, అయినా కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే బైనోమియల్ చూద్దాం. బైనోమియల్ అంటే మరి దీని మల్టీనోమియల్ అంటే బేస్లో 3 టర్మ్స్ ఉంటే మరి అది ట్రైనోమియల్ అవుతుంది కానీ బైనోమియల్ అవ్వదు కదా. అంటే సో ఏం చేస్తుందంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ని 1ని ఒక టర్మ్గా తీసుకొని ఈ 2 టర్మ్స్ని ఒక సింగిల్ టర్మ్గా ట్రీట్ చేస్తున్నాం. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని సింగిల్ టర్మ్గా ట్రీట్ చేస్తాం. మరి జనరల్గా నేనేం చెప్పాను మీకు, ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు ఐ పవర్ ఉన్నదాన్ని సపరేట్ చేయండి, రిమైనింగ్ 2 టర్మ్స్ని ఇలా చేయమని చెప్పాను. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ వీడు ఏం చేశాడంటే లాస్ట్ 2 టర్మ్స్ని సింగిల్ టర్మ్గా ట్రీట్ చేశాను. సో ఇలా చేసిన అంటే హై పవర్ని సపరేట్ చేసేసి ఇంకా రిమైనింగ్ 2 టర్మ్స్ని ఒక సింగిల్ టర్మ్గా ట్రీట్ చేస్తే ఇది ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అంటే తక్కువ టర్మ్స్లో అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఎలా చేసిన ఏం కాదు. లేదు అంటే 1నే ఒక సింగిల్ టర్మ్ తీసుకొని ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనే 2 టర్మ్స్ని ఒక సింగిల్ టర్మ్ తీసుకొని చేయడం. సో ఎలా చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే అలా చేశాడు. అంటే ఏంటి, ఈ 2 టర్మ్స్ని ఒక సింగిల్ టర్మ్ తీసుకున్నాడు. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తే 10c0 సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏమవుతుంది 1 పవర్ ఏమవుతుంది, ఈ రెండింటికి డిఫరెన్సే 1 పవర్ 10 అంటే 1 పవర్ 10 అంటే 1. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటిది, సో సెకండ్ టర్మ్ పవర్ ఏంటి 0. సో పవర్ 0 ఉంది కాబట్టి అది కూడా 1 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు, అయిపోయింది. నెక్స్ట్ 10c1 సో 10c1 ఫస్ట్ టర్మ్ ఏంటి 1కి పవర్ ఏంటి, ఈ రెండింటి డిఫరెన్స్ 1కి పవర్ ఎంత ఉన్నా కూడా 1ఏ కాబట్టి అంటే 1 పవర్ 9 వస్తుంది 1ఏ. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి, ఇది ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దాని పవర్ ఎంత 1. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దాని పవర్ 1. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని ఇలా రాసుకున్నాడు, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ దాని పవర్ ఎంత 1. నెక్స్ట్ ఏంటి 10c2 1 పవర్ ఎంత, ఈ రెండింటికి డిఫరెన్స్ 8. సో 1 పవర్ 8 అంటే 1ఏ ఇంటూ సో సఫిక్స్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ పవర్ వస్తుంది అంటే దీని పవర్ ఎంత 2. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. సో దీని పవర్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ అలాగే 10c3 ఇంటూ సో 1 పవర్ ఎంత, ఈ రెండింటి డిఫరెన్స్ 7. నెక్స్ట్ దీని పవర్ ఎంత క్యూబ్. సో నెక్స్ట్ 10c4 సో 1 పవర్ 6. నెక్స్ట్ దీని పవర్ ఎంత 4. ఇంకా దీని తర్వాత అవసరం లేదు, ఎందుకంటే సో ఏమొస్తుందంటే నెక్స్ట్ 10c5 ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 5 వచ్చేస్తుంది. అంటే మినిమం పవరే 5 వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 5 ఇంటూ సో ఇక్కడ దీనికి సపరేట్ వస్తే దీనికి పవర్ ఎక్స్ పవర్ 5, దీనికి అంటే మినిమం పవరే ఎక్స్ పవర్ 5 వస్తుంది. అంటే నెక్స్ట్ టర్మ్ ఆన్వర్డ్స్ మనకు కావాల్సిన టర్మ్స్ని ఎక్సీడ్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఇందులో ఇది కాన్స్టెంట్ టర్మ్, ఇందులో ఎక్స్ పవర్ 4 లేదు, ఇందులో ఐ పవరే ఎక్స్, ఇందులో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది, ఇప్పుడు ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వస్తే చాలు. అంటే ఇది 10c2 ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే దీని పవర్ ఏముండాలి 2 ఉండాలి. అంటే 2c2 సో 2c2 అంటే 10c2 ఇంటూ అంటే 1 ప్లస్
ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలి. సో బైనోమియల్ పవర్ ఎంత ఉంది 2. సో ఎక్స్కి పవర్ ఏదైతే ఉందో సఫిక్స్ అది. సో 2c2 అంటే ఎంత 1 కాబట్టి ఇంటూ సో 1 ప్లస్ 10c3 ఇంటూ సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ వచ్చేసింది. అంటే ఇందులో మీకు ఏం కావాలి ఎక్స్ పవర్ 1 కావాలి. కాబట్టి ఎక్స్ పవర్ 1 అంటే సో 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్లో ఎక్స్ పవర్ 1 కావాలి. అంటే బైనోమియల్ పవర్ ఎంత ఉంది ఇక్కడ 3. సో ఎక్స్ పవర్ 1 ఉండాలంటే సఫిక్స్ 1. సో 3c1. సో 10c3 ఇంటూ 3c1. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ 10c4 ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ పవర్ 4 వచ్చేసింది. అంటే ఇందులో ఏం కావాలి కాన్స్టెంట్ టర్మ్ కావాలి. సో 4 అంటే ఏంటి అది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 4లో కాన్స్టెంట్ టర్మ్ రావాలంటే సో ఎక్స్ పవర్ 0 రావాలి. అంటే ఎక్స్ పవర్ 0 రావాలంటే సఫిక్స్ ఏముండాలి 4c0 ఉండాలి. 4c0 అంటే ఎంత 1. సో దీన్ని సింప్లిఫై చేసేయండి మీకు ఆన్సర్ వస్తుంది. సో దానికంటే మీరు ఇది చేయడం ఈ మెథడ్ చేయడం బెస్ట్. ఏంటంటే హై పవర్ని సపరేట్ చేయడం బెస్ట్, తొందరగా అయిపోతుంది. అంటే క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్ ఉన్నా కూడా అంటే దీనికి పెద్ద ఎఫెక్ట్ పెద్ద తేడా ఉండకపోవచ్చు, కానీ సో డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఫాస్ట్గా అవుతాయి ఎలాంటి క్వశ్చన్స్ అయినా కూడా. సో హై పవర్ని సపరేట్ అంటే ఇక్కడ ఈ 2 టర్మ్స్ని సింగిల్ టర్మ్ ట్రీట్ చేసాం. అలా కాకుండా హై పవర్ని సింగిల్ టర్మ్ ట్రీట్ చేసి రిమైనింగ్ 2 టర్మ్స్ని ఒక సింగిల్ టర్మ్గా ట్రీట్ చేయడం. సో ఇలా అయినా చేయొచ్చు. సో ఇలా చేసేస్తే అప్పుడు ఏంటి 10c0 సో ఫస్ట్ టర్మ్ పవర్ ఈ రెండింటికి సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ పవర్ 0. సో ఎక్స్ స్క్వేర్ పవర్ 0 కాబట్టి పవర్ 0 కాబట్టి అంటే సెకండ్ టర్మ్ ఇదే కదా. సో దాని పవర్ 0 కాబట్టి అది 1 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ 10c1 సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 9 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 9 ఇంటూ సెకండ్ టర్మ్ ఏంటి ఎక్స్ స్క్వేర్ సఫిక్స్ ఏది ఉందో అది సో ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 10c2 ఇంటూ సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత పవర్ 8 సో ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఎంత సఫిక్స్ ఏముంది 2 ఉంది. సో ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ ఆన్వర్డ్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడే మీకు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 వచ్చింది. నెక్స్ట్ టర్మ్లో ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ వస్తుంది అంటే ఎక్స్ పవర్ 6 వస్తుంది. ఇంకా నెక్స్ట్ టర్మ్ ఆన్వర్డ్స్ ఎక్స్ పవర్ మినిమం పవర్ ఎక్స్ పవర్ 6 ఉంటుంది. మినిమం పవరే ఎక్స్ పవర్ 6 అవుతుంది అంటే ఎక్స్ పవర్ 4ని క్రాస్ అయిపోతుంది. కాబట్టి సో ఇంతవరకు చాలు. ఇప్పుడు ఇందులో మనకి ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి. సో ఇక్కడ ఆల్రెడీ 10c0 ఉంది. ఇందులో ఎక్స్ పవర్ 4 రావాలంటే ఏంటి అప్పుడు 10c0 అంటే ఎంత 10c0 అంటే 1. సో ఇందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ రావాలంటే సో ఎక్స్కి పవర్ ఏదైతే సెకండ్ టర్మ్ కదా సో దానికి పవర్ 4 రావాలంటే సఫిక్స్లో ఏముండాలి 4 ఉండాలి. అంటే 10c4 ప్లస్ సో ఇక్కడ 10c1. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మీ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఏం కావాలి ఇందులో ఎక్స్ స్క్వేర్ వస్తే అప్పుడు మీకు ఎక్స్ పవర్ 4 అవుతుంది. మరి ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలి అంటే పవర్ ఎంత ఉంది 9. సో సెకండ్ టర్మ్ పవర్ ఏముండాలి మీకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే దీని పవర్ 2 రావాలి. సెకండ్ టర్మ్ పవర్ 2 ఉండాలంటే సఫిక్స్ ఏముండాలి 2 ఉండాలి. సో 10c1 ఇంటూ 9c2 అయిపోయింది. ప్లస్ ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 అంటే ఆల్రెడీ ఎక్స్ పవర్ 4 వచ్చేసింది కాబట్టి ఇందులో మీకు ఏం కావాలి కాన్స్టెంట్ కావాలి. సో బిఫోర్ దానికంటే ముందు ఇక్కడ 10c2 ఉంది. సో 10c2 ఇందులో కాన్స్టెంట్ టర్మ్ రావాలి అంటే బైనోమియల్ పవర్ ఏముంది 8. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎక్స్ పవర్ 0 ఉండాలి. సెకండ్ టర్మ్ పవర్ ఏదైతే ఉందో అదే సఫిక్స్లో వస్తుంది ఇది. సో దీన్ని సింప్లిఫై చేసేయండి మీకు అదే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది ఒక టెక్నిక్. సో నేనైతే ఇది ఎక్కువ మీకు అడ్వైజ్ చేస్తాను. లేదు అంటే మల్టీనోమియల్ బట్టి కూడా చేసేయచ్చు. సో మల్టీనోమియల్ కాన్సెప్ట్తో కూడా మనం ఇంతకుముందు చేసాం అయినా కూడా మనం ఒకసారి మల్టీనోమియల్ కాన్సెప్ట్తో కూడా చూద్దాం. సో మల్టీనోమియల్లో జనరల్ టర్మ్ రాసేస్తాం. ఇక్కడ పవర్ 10 ఉంది కాబట్టి 10 ఫ్యాక్టర్లు. ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు ఏ అనుకుంటాం, సెకండ్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు బి అనుకుంటాం, థర్డ్ టర్మ్ పవర్ ఏంటో తెలియదు సి అనుకుంటాం. వాటి ఫ్యాక్టర్స్ రాసేసాం. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ 1 పవర్ ఏ, సెకండ్ టర్మ్ పవర్ ఏంటి ఎక్స్ పవర్ బి, థర్డ్ టర్మ్ ఏంటి ఎక్స్ స్క్వేర్ దాని పవర్ ఏంటి సి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేస్తే మీకు ఏమొస్తుంది 10 ఫ్యాక్టోరియల్ బై ఏ ఫ్యాక్టోరియల్ బి ఫ్యాక్టోరియల్ సి ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఎక్స్ పవర్ బి ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ సి అంటే ఎక్స్ పవర్ 2c. సో ఇక్కడ మల్టిప్లై చేసేస్తే పవర్స్ యాడ్ అవుతాయి. సో బి ప్లస్ 2c సో ఇంటూ ఇక్కడ 1 కాబట్టి ఏమొస్తుంది సో దిస్ 1 ఇంటూ దిస్ 1. సో ఇది వచ్చేస్తుంది.
సో ఇప్పుడు మీకు కావాల్సింది ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి కాబట్టి సో ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది 4కి ఈక్వల్ అవ్వాలి. అంటే b ప్లస్ 2c వాల్యూ ఏం కావాలి మీకు 4 అవ్వాలి. b ప్లస్ 2c వాల్యూ 4 అవ్వాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏవైతే పవర్స్ ఉన్నాయో సమ్ ఆఫ్ ది పవర్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టీన్యూమియల్. సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏ అనుకున్నాం, సెకండ్ టర్మ్ పవర్ బి అనుకున్నాం, థర్డ్ టర్మ్ పవర్ సి అనుకున్నాం. సో సమ్ ఆఫ్ ది పవర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ పవర్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టీనోమియల్ పవర్కి ఈక్వల్ అవ్వాలి, అంటే 10 అవ్వాలి. ఇక్కడ 3 అన్నోన్స్ ఉన్నాయి, ఓన్లీ 2 రిలేషన్స్ ఉన్నాయి. 3 అన్నోన్స్ని ఓన్లీ 2 రిలేషన్స్ తోటి సాల్వ్ చేయాలి అంటే మీకు కొద్ది కష్టం, కానీ కొద్ది టెక్నికల్గా చేస్తే చేసేయచ్చు. సో ఏబిసి ఎలా చేస్తాం అంటే ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేసుకుందాం. సో ఇందులో ఐ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో 2c దాని నుంచి స్టార్ట్ చేద్దాం. సి వాల్యూ మినిమం వాల్యూ నుంచి స్టార్ట్ చేయండి. సి 0 అయిపోతే అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. సి అనేది 0 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు బి వాల్యూ 4 అవుతుంది. కానీ సమ్ ఆఫ్ ది ఆల్ మల్టీనోమియల్ పవర్స్ 10 అవ్వాలి కాబట్టి అప్పుడు రిమైనింగ్ 6 అనేది ఏ అవుతుంది. సో అప్పుడు సమ్ ఆఫ్ ది పవర్స్ ఎంత 10 అయిపోతుంది. 6 + 4 + 0. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ సి వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సి వాల్యూ 1 అయితే అప్పుడు ఇది 2 అవుతుంది. 2 అటు వెళ్ళిపోతే 4 - 2 బి వాల్యూ 2 అవుతుంది. అప్పుడు బి ప్లస్ సి 3 అయింది కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఏ కవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా 7 + 2 + 1 10 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో సి వాల్యూ 2 రాస్తే అప్పుడు 2 × 2 4 అవుతుంది. 4 అటు పోతే బి వాల్యూ 0 అవుతుంది. బి వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత 8. సో ఏ వాల్యూ 8 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏంటి 10 ఫ్యాక్టోరియల్ బై ఏ ఎంత 6 ఫ్యాక్టోరియల్, బి అంటే ఎంత 4 ఫ్యాక్టోరియల్, సి వాల్యూ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 కాబట్టి 1 అవసరం లేదు. సో రాయట్లేదు నేను. తర్వాత ప్లస్ ఈ టర్మ్. సో ఓన్లీ కోఎఫిషియంటే కదా, సో ఇది అవసరం లేదు, కోఎఫిషియంటే కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్, ఏ వాల్యూ ఎంత 7 ఫ్యాక్టోరియల్, బి వాల్యూ ఎంత 2 ఫ్యాక్టోరియల్, సి వాల్యూ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత సెట్ ఏంటి 10 ఫ్యాక్టోరియల్ బై ఏ వాల్యూ ఎంత 8 ఫ్యాక్టోరియల్, బి వాల్యూ ఎంత 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 కాబట్టి అవసరం లేదు, బై 2 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ చేసేయండి. సో అప్ టు 6 వరకు క్యాన్సిల్ అయిపోతే 7 8. సో 9 × 10. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే సో 1 × 2 × 3 × 4. సో 3 క్యాన్సిల్. నెక్స్ట్ 2 × 4 8 క్యాన్సిల్. సో ఇది ఎంత వస్తుంది 210 వస్తుంది. సో 210 ప్లస్ ఇది అప్ టు 7 వరకు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 8 × 9 × 10. 8 × 9 × 10 ఇది 4. 2 క్యాన్సిల్ అయితే 4. 4 × 9 36 ప్లస్ 10 360 ప్లస్ నెక్స్ట్ అప్ టు ఇది 8 వరకు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత 9 × 10. సో ఇది ఎంత సారీ ఇక్కడ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అవుతుంది 5 కాబట్టి 9 × 5 ఎంత 45. సో 45 ప్లస్ 360 405 ప్లస్ 210 అంటే 405 ప్లస్ 210 అంటే ఎంత 615. సో ఎలా అయినా చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ కంటే మీకు సెకండ్ 3 మెథడ్స్ చెప్పాను, ఒకటి మల్టీన్యూమియల్ థర్డ్ మెథడ్. సో ఫస్ట్ దానికంటే సెకండ్ 3 ఈ రెండిట్లో మీకు ఏది బెస్టో మీకు అది ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఇంతకుముందు 3 టర్మ్స్ ఉంటే బేస్డ్ ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది కొద్ది కాంప్లికేట్ అవుతుంది. ఇంతకుముందు లాగా అంత ఈజీ ఏం కాదు. ఇంతకుముందు బైనామియల్ అంటే ఒక టర్మ్ ఒక సింగిల్ టర్మ్ సపరేట్ చేసి రిమైనింగ్ 2 టర్మ్స్ని ఒక సింగిల్ టర్మ్ని ట్రీట్ చేసి చేసాము, లేదంటే మల్టీనోమియల్ కాన్సెప్ట్ చేసాము. సో ఇది మల్టీనోమియల్ కాన్సెప్ట్తో ట్రై చేయండి, అది కూడా కొద్దిగా లెంత్ అవ్వచ్చు. అలాగే ఇంతకుముందు ప్రీవియస్ మెథడ్లో ఇది కష్టం, కొద్దిగా టెక్నిక్గా చేయాలి ప్రాబ్లమ్ని. చూద్దాం కొన్ని ఏంటంటే ఇక్కడ 1 + x ఉంది, ఇక్కడ ఈ రెండిట్లో x² ఉంది, అంటే ఇక్కడ 1 + x. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ x² కామన్ తీస్తే 1 + x వస్తుంది. సో ఫ్యాక్టరేషన్ వస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే 1 + x + x² + x³. సో ఇందులో ఇది 1 + x అలాగే ఉంచేసి సో ఈ 2 టర్మ్స్లోంచి x² కామన్ తీయాలి. అలా ఐడియా వస్తే కొద్దిగా బెటర్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి 1 + x కామన్ తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ 1 + x ఇక్కడ 1 + x. సో 1 + x కామన్ తీసేస్తే సో ఇక్కడ ఏంటి 1 మిగులుతుంది. సో 1 ఇందులో 1 + x కామన్ తీస్తే x² ఉంటుంది. సో ఇలా క్వశ్చన్ ఇలా కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని ఇలా కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటి సో పవర్ 6 కాబట్టి సో దీన్ని కూడా పవర్ 6. సో సపరేట్ పవర్స్ రాసేసాం. ఇందులో మీకు ఏం కావాలి x⁴ కోఎఫిషియంట్ కావాలి. సో మనకి ఏం చేస్తామంటే దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో 1 + x⁴ 6 ఎక్స్పాన్షన్.
6c0 ప్లస్ 6c1x తెలుసు కదా, 6c2x2 అంటే సఫిక్స్ ఏది ఉందో సెకండ్ టర్మ్ పవర్ ఏంటి ఇక్కడ x. నెక్స్ట్ 6c3 ఇంటూ సో సెకండ్ సఫిక్స్ ఏది ఉందో సెకండ్ టర్మ్ పవర్ అది వస్తుంది, ప్లస్ 6c4 ఇంటూ x4 మనకు కావాల్సింది x4 కోఎఫిషియంట్ కాబట్టి సో ఆ తర్వాత అవసరం లేదు. నెక్స్ట్ టర్మ్ రాసినా కూడా మీకు ఏమొస్తుంది 6c5x4 అంటే మనకు కావాల్సిన టర్మ్ క్రాస్ అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అవసరం లేదు, డాట్స్ పెట్టేసేయండి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీని కూడా సేమ్ కాకపోతే ఏంటి దీనిలానే కాకపోతే x బదులు x2 వస్తుంది అంతే, x బదులు x2 ఉంది కాబట్టి సో ఫస్ట్ 6c0 నెక్స్ట్ 6c1 ఈ రెండింటికి సఫిక్స్ ఏది ఉందో సెకండ్ టర్మ్ పవర్ అంటే ఏంటి x2 పవర్ ఎంత 1, సో x2 పవర్ 1 కాబట్టి ఏంటి అది x2 కదా. నెక్స్ట్ 6c2 x2 పవర్ సఫిక్స్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి x2 అంటే ఏమొస్తుంది x పవర్ 4. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళిపోతే మీకు x పవర్ 4 క్రాస్ అయిపోతుంది కాబట్టి మనకు కావాల్సింది x పవర్ 4 కోఎఫిషియంటే కాబట్టి సో నెక్స్ట్ టైం నుంచి మీకు అవసరం లేదు. సో ఈ ఫ్యాక్టరేషన్ చేయాలని ఐడియా వస్తేనే మీకు అది చేయగలిగితేనే క్వశ్చన్ ఇది ఈజీ అయిపోతుంది, లేదంటే సో కొద్దిగా డిఫికల్ట్ అయిపోతుంది, లేదంటే మల్టీనామియల్ కాన్సెప్ట్తో చేస్తారు. అది కూడా కొద్దిగా లెంతీ రావచ్చు ఎందుకంటే ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. సో అంటే అక్కడ 4 అన్నోన్స్ వచ్చేస్తాయి, అక్కడ ఇంతకుముందు 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏబిసి, సో అక్కడ 3 అన్నోన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటి 4 అన్నోన్స్. అంటే ఇంతకుముందు మనకి మల్టీనామియల్ కూడా కష్టమే అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు 3 అన్నోన్స్ 2 రిలేషన్స్ అయినా కూడా అంటే యాక్చువల్గా 3 అన్నోన్స్ ఉంటే 3 రిలేషన్స్ ఉంటే ఏ వాల్యూ అయినా కనుక్కోవచ్చు, కానీ 3 అన్నోన్స్ని విత్ 2 రిలేషన్స్ తోటి అంటే కొద్దిగా టెక్నికల్గా అంటే ఐ కోఎఫిషియంట్ ఫిక్స్ చేసుకుంటే అలా వచ్చాం కాబట్టి చేయగలిగాం. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే 4 అన్నోన్స్ 2 రిలేషన్స్, ఇంతకుముందు 3 అన్నోన్స్ 2 రిలేషన్స్, ఇప్పుడు 4 అన్నోన్స్ 2 రిలేషన్స్, 3 రిలేషన్స్ కాదు ఓన్లీ 2 రిలేషన్సే వస్తాయి. సో కాబట్టి అదంతా మల్టీనామియల్ కూడా డిఫికల్ట్ అవుతుంది. సో ఈ వేలో మీరు డెవలప్ చేసుకోవాలి. సో అంటే క్వశ్చన్ ఇట్లాంటివి వస్తుంది కానీ 4 క్వశ్చన్లు చేసేస్తే సరిపోదు, ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఈ టెక్నిక్ అనేది డెవలప్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇది కాకుండా ఇంకో టెక్నిక్ ఒకటి చెప్తాను, ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసేద్దాం. సో ఇది సో నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన x పవర్ 4 కోఎఫిషియంట్ ఇందులో రాదు కాబట్టి ఇక్కడ కూడా రాదు, ఇది x2 ఇది x పవర్ 4 సారీ ఇక్కడ ప్రొడక్ట్ కదా, ఒక్క నిమిషం అండి ఇక్కడ చిన్న మిస్టేక్ అయిపోయింది, ప్రొడక్ట్. సో ఇందులో కాన్స్టెంట్ ఇది కదా, సో ఈ ప్రొడక్ట్లో x పవర్ 4 కోఎఫిషియంట్ రావాలి అంటే ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటే ఇక్కడ x పవర్ 4 రావాలి అంటే 1 ఇంటూ ఇక్కడ x పవర్ 4 కోఎఫిషియంట్ అంతే కదా. ఇందులో కాన్స్టెంట్ అయితే ఆ x మనకు కావాల్సింది ఏంటి x పవర్ 4 కోఎఫిషియంట్ కాబట్టి ఇందులో x పవర్ 4 కోఎఫిషియంట్ ఎంత 6c2, సో 1 ఇంటూ 6c2. నెక్స్ట్ ఇక్కడ x తీసుకుంటే ఇందులో x³ టర్మ్ రావాలి కానీ ఇందులో x³ టర్మ్ వచ్చే ఛాన్సే లేదు, చూడండి x పవర్ 4 x2 ఈవెన్ పవర్స్ వచ్చినాయి కాబట్టి ఆ టర్మ్ అనేది పాసిబిలిటీ లేదు, ఇందులో రాదు. నెక్స్ట్ ఇక్కడ x² కోఎఫిషియంట్ తీసుకుంటే సో x² కోఎఫిషియంట్ ఎంత 6c2 తీసుకుంటే ఇందులో కూడా x² కోఎఫిషియంటే తీసుకోవాలి, అప్పుడు x² ఇంటూ x పవర్ 4 కదా కాబట్టి ఇక్కడ x² కోఎఫిషియంట్ 6c2 ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత 6c1, సో ఇది అయిపోయింది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ x³ కోఎఫిషియంట్ తీసుకుంటే ఇందులో x కోఎఫిషియంట్ కానీ అందులో x కోఎఫిషియంట్స్ అంటే ఆడ్ పవర్స్ ఆఫ్ x వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో ఇది పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇక్కడ x పవర్ 4 కోఎఫిషియంట్ అంటే 6c4 ఇక్కడ x పవర్ 4 వచ్చేసింది కాబట్టి అంటే మనకు కావాల్సింది వచ్చేసింది కాబట్టి ఇందులో కాన్స్టెంట్ టర్మ్ కావాలి కాబట్టి 6c4 ఇంటూ 1 సో ఇది సింప్లిఫై చేసేయండి, ఇది వచ్చేస్తుంది ఆన్సర్. సరే ఇక్కడ ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి అంటే మనం 3 టర్మ్స్ ఉంటే మనం ఏం చేస్తున్నాం 3 టర్మ్స్ ఉన్నప్పుడు బైనామియల్గా మార్చుకొని చేస్తున్నాం, కానీ ఇక్కడ 4 టర్మ్స్ ఉండేసరికి బైనామియల్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఈ టెక్నికే చేయాలి. మరి ఇట్లా ఐడియా ఫ్యాక్టరేషన్ సెట్ చేసుకోవడం అనేది కొద్దిగా అంటే ఈ క్వశ్చన్ అంటే ఓకే ఇంకా కొద్ది కాంప్లికేటెడ్ అవ్వచ్చు, సో తొందరగా ఐడియా రాకపోవచ్చు, అప్పుడు ఏం చేయాలి. సో మనం ఇంతకుముందు ఇట్లాంటి క్వశ్చన్స్ చూసామంటే 1 + x ప్లస్ కాన్సెప్ట్ x² క్వశ్చన్ కాదు ఇట్లాంటి ఫార్ములాస్ చూసాం. సో దీన్ని ఒక 1 - x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అంటే 1 + xని 1 - x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 1 - x² వచ్చింది. అలాగే 1 + x ప్లస్ x²ని 1 - x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 1 - x³ వస్తుంది. అలాగే దీన్ని 1 - x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 1 - x పవర్ 4 అవుతుంది అంటే సింప్లిఫై అవుతుంది, ఇట్లాంటివి మనం చూసాం. అలాగే 1 + x ప్లస్ x² ప్లస్
ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4 దీన్ని 1 మైనస్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో ఏమొస్తుంది, అది 1 మైనస్ ఎక్స్ పవర్ 5 అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఇక్కడ మరి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ టెక్నిక్ వాడి చేయొచ్చు కావాలంటే. సో అంటే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ కదా, సో పవర్ 6. సో దీన్ని ఏం చేస్తున్నామంటే పవర్ 6. సో ఇక్కడ పవర్ 6 కానీ నేను ఏం చేస్తున్నానంటే 1 మైనస్ ఎక్స్ పెట్టి న్యూమేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి కదా, మరి న్యూమేటర్ని మల్టిప్లికేషన్ చేస్తే క్వశ్చన్ చేంజ్ అవ్వకుండా బోత్ న్యూమేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అప్పుడు ఈ రెండింటి ప్రొడక్ట్ ఏమొస్తుంది, యాజ్ పర్ దిస్ రూల్. ఈ రూల్ ప్రకారం ఏమైపోతుంది, ఫార్ములాస్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, సో దీనికంటే ప్రీవియస్ వీడియోలో. సో అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇట్లాంటి క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఈజీ క్వశ్చన్ అయితే ఎవడైనా చేస్తాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ ఛాన్స్ ఉంది మెయిన్స్లో. కాబట్టి ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, 1 మైనస్ ఎక్స్ పవర్ 4 వస్తుంది. సో అప్పుడు ఇదేంటి, 1 మైనస్ ఎక్స్ పవర్ 4 బై 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 6. సో ఇప్పుడు ఇది ఏమొస్తుందంటే 1 మైనస్ ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ 6 ఈ డినామినేటర్లో న్యూమేటర్లోకి వెళ్ళిపోతే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -6 అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి. అయితే ఇక్కడేమో పవర్ చూస్తేనేమో పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ ఉన్నవి అయితే మనకి ఇంతవరకు తెలుసు, కానీ బైనామియల్లో పవర్ నెగిటివ్ ఉన్న క్వశ్చన్స్ మనకు తెలియదు. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే దీనికంటే బిఫోర్ ఈ కాన్సెప్ట్ మీద మనం క్వశ్చన్స్ చేద్దాం. సో అంటే ఈ పవర్స్ నెగిటివ్ కానీ అలాగే బైనామియల్ పవర్స్ నెగిటివ్ కానీ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎలా అనేది చూద్దాం. సో వాటి మీద క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి, పెద్దగా ఎక్కువ ఏం రాలేదు. సో 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అది కూడా లేనట్టు ఉన్నాయి. సో అయినా కూడా ఇండైరెక్ట్గా ఇట్లా పరోక్షంగా అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ కాన్సెప్ట్ తోటి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇట్లా పవర్స్ ఫ్రాక్షన్స్ నెగిటివ్ ఉన్నప్పుడు అందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కనుక్కోమన్న 1 or 2 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. ఒకవేళ తక్కువ వచ్చినాయి కదా అని వదిలేద్దు, ఎందుకంటే పరోక్షంగా ఇలాంటి క్వశ్చన్ మనకి ఇక ఫ్యాక్టరేషన్ అనేది ఐడియా వచ్చి మనం చేయగలిగితే ఓకే ఈజీయే, కానీ అన్ని క్వశ్చన్స్ అంత ఈజీ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ నాలెడ్జ్ కూడా ఉంటే మీకు ఇంక ఇందులో పర్ఫెక్ట్ అయిపోతారు. ఈ కాన్సెప్ట్లో మీకు క్వశ్చన్ మిస్ అవ్వదు. కాబట్టి ఇక్కడ రేషనల్ ఇండెక్స్ అలాగే పవర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు ఏంటి అనేది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేద్దాం. సో మామూలుగా మనకి n అనేది న్యాచురల్ నెంబరు, ఇక పవర్ న్యాచురల్ నెంబర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ అనేది ఎక్స్పాన్షన్ అనేది మీకు తెలుసు. ఏంటి, NC0 నెక్స్ట్ NC1 ఎక్స్ పవర్ 1 నెక్స్ట్ NC2 సఫిక్స్ ఏది ఉందో సెకండ్ టర్మ్ పవర్ ఇలా వచ్చేస్తుంది. అలాగే NCR ఎక్స్ పవర్ R అప్ టు లాస్ట్ టర్మ్ ఏంటి NCN ఎక్స్ పవర్ n. సో దీన్నే మనం జనరల్ టర్మ్ అంటాం. సో ఇదేంటి R ప్లస్ 1th టర్మ్. సో R ప్లస్ 1th టర్మ్ అంటే సఫిక్స్ దానికంటే 1 లెస్ NCR వస్తుంది. సో ఇక్కడ సఫిక్స్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ పవర్ అది అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఫస్ట్ టర్మ్కి పవర్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ ఏంటి 1 కాబట్టి 1కి పవర్ ఎంత, ఈ రెండింటికి డిఫరెన్స్ కాబట్టి 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1ఏ కాబట్టి అది అవసరం లేదు. సో ఇది ఇంతవరకు అయితే ప్రాబ్లం లేదు. సో దీన్నే మనం కొద్దిగా NC0 అంటే ఏంటి సింప్లిఫై చేస్తే 1, నెక్స్ట్ NC1 అంటే మీకు తెలుసు కదా n వస్తుంది. అలాగే NC2 అంటే ఏంటి, NC2 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో అప్ టు n మైనస్ 2 వరకు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు n ఇంటూ n మైనస్ 1 బై 2 వస్తుంది ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ NC3 అంటే ఏంటి, NC3 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అప్ టు n మైనస్ 3 వరకు క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 1 ఇంటూ n బై 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్. సో దాన్ని మనం కొద్దిగా వాటి వాల్యూస్ని సింప్లిఫై చేస్తే అలా వస్తుంది. ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ n అంటే ఇక్కడ n అనేది న్యాచురల్ నెంబర్ అయితే అప్పుడు మైనస్ n అనేది ఏమవుతుంది, నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో ఇక్కడ పవర్ అనేది నెగిటివ్ ఉంది. సో పవర్ నెగిటివ్ ఉన్నప్పుడు సో ఏమొస్తుందంటే ఇన్ఫైనైట్ టర్మ్స్ వస్తాయి. ఇక్కడ ఏమొస్తాయి అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ పవర్ ఎంత ఉందో దానికంటే ఒకటి n+1 టర్మ్ ఇక్కడ లాస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. లాస్ట్ టర్మ్ ఏంటి NCN, అది n+1th టర్మ్. బైనామియల్ పవర్ ఎంత ఉందో నెంబర్ ఆఫ్ టర్మ్స్ దానికంటే 1 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఏంటిది n+1. సో అదే
నెగిటివ్ ఉన్నప్పుడు ఇన్ఫినైట్ టర్మ్స్ ఉంటాయి, నెగిటివ్ ఉన్నప్పుడు ఇన్ఫినైట్ టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మాడ్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్లో. సో మాడ్ ఎక్స్ లెస్ దాన్ 1 అవుతుంది. సరే, ఇప్పుడు మనకి పవర్ అనేది నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆల్టర్నేటివ్ చూడండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ నెగిటివ్, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండి పవర్ నెగిటివ్ ఉంటే ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు, ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ క్వశ్చన్లో సో ఇక్కడ మైనస్ ఉందనుకోండి, సో అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది, పవర్ పాజిటివ్ ఉంది, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మీకు ఇక్కడ మైనస్ వస్తుంది. చూసారా, ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ NC3 దగ్గర మైనస్ వస్తుంది. సో ఆల్టర్నేట్ ఇక్కడ మైనస్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది. ఆల్టర్నేట్గా ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. అంటే సో ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ రెండు పాజిటివ్ ఉన్నప్పుడు ఆల్ పాజిటివ్స్ వచ్చినాయి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ పవర్ పాజిటివ్, ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ పవర్ పాజిటివ్, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైన్, అంటే ఒకటి నెగిటివ్ ఇంకోటి పాజిటివ్ ఉంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అయింది. ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైన్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా ఏమవుతుందంటే సైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి సెకండ్ టర్మ్ మైనస్, మళ్ళీ ఫోర్త్ టర్మ్ మైనస్ అట్లా వస్తుంది. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది అని ఒకటి తెలుసుకున్నారు. ఇప్పుడు 1 నెక్స్ట్ మైనస్ NC1. సో ఈ ఫార్ములా ఎలా రాయాలో గుర్తుపెట్టుకోండి. స్టెప్ బై స్టెప్ న్యూమరేటర్లో 1 యాడ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ 1 మైనస్ అయింది, 1 మైనస్ అయింది. సో 1 మైనస్ అయింది. దీనికంటే బిఫోర్ ఒకటి చేసి అది చూద్దాం ఒకసారి, అది కూడా చూస్తే మనకి ఇది ఈజీ అవుతుంది. ఫస్ట్ ఫ్రాక్షన్ చూద్దాం. సో ఈ ఫ్రాక్షన్ చూస్తే మీకు అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఇది చూద్దాం. సో 1 + x హోల్ పవర్ ఆఫ్ p/q. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు సో మీరు బాగా ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ఏ ఫార్ములాస్ అయినా ఇంతకుముందు చెప్పింది ఇది గుర్తుపెట్టుకుంటే అది కూడా చేసేయచ్చు. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగిలిన అన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ పవరు సేమ్ సైన్ ఉన్నాయి, సేమ్ సైన్ ఉంటే ఆల్ పాజిటివ్స్ వస్తాయి, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ పవర్ అనేది పాజిటివ్, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ సేమ్ సైన్ ఉంటాయి, అంటే బోత్ పాజిటివ్ ఉన్నా బోత్ నెగిటివ్ ఉన్నా అన్ని టర్మ్స్ పాజిటివే వస్తాయి. రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ పవర్ పాజిటివ్ ఉన్నా, లేదంటే ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది పవర్ నెగిటివ్ ఉన్నా, అంటే క్లియర్గా చెప్పాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ పాజిటివ్, సెకండ్ టర్మ్ నెగిటివ్, థర్డ్ టర్మ్ పాజిటివ్, ఫోర్త్ టర్మ్ నెగిటివ్, ఇది ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ ఫార్ములా అంతా బట్టి పట్టక్కర్లేదు, నేను చెప్పిన లాజిక్ గుర్తుకుంటే ఈ ఫార్ములా అంతా మీరే ఓన్గా రాసేస్తారు. ఫార్ములా ఎక్కడ కూడా బయాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పిన ఫస్ట్ కండిషన్ అది ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది, రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడు ఆల్ పాజిటివ్స్ వస్తాయి, దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. ఇప్పుడు రూల్ 2 ఏంటంటే డినామినేటర్ పవర్ పాజిటివ్ ఉంటే, పవర్ పాజిటివ్ p/q పాజిటివ్ కదా, ఓకే, పవర్ పాజిటివ్ ఉంటే స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే q సబ్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 1 ఓకే రాశాం. నెక్స్ట్ ఇక పవర్ ఏంటి p/1 ఫ్యాక్టోరియల్ x బై డినామినేటర్ ఏదైతే ఉందో అది x/q వస్తుంది. ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే నెక్స్ట్ p స్టెప్ బై స్టెప్ q డినామినేటర్ సబ్ట్రాక్ట్ అవుతుంది, డినామినేటర్ ఏమవుతుంది సబ్ట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడు పవర్ పాజిటివ్ ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ డినామినేటర్ సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే అప్పుడు ఏంటి p/p-q. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 2 టర్మ్స్ ప్రొడక్ట్ కాబట్టి by2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ x/q, ఇక్కడ డినామినేటర్ ఏదో ఉందో అది వస్తుంది x/q, అన్నిట్లో కూడా x/q ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే p, ఇదే స్టెప్ బై స్టెప్ p, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ q సబ్ట్రాక్ట్ అవుతుంది, p-q ఇంటూ ఇంకోసారి q సబ్ట్రాక్ట్ చేస్తే p-2q/3 ఫ్యాక్టోరియల్. సో x/q హోల్ క్యూబ్ అవుతుంది. ఫోర్త్ టర్మ్ రాయాలనుకోండి, ఫోర్త్ టర్మ్ ఇదే ఫోర్త్ టర్మ్ చూడండి 1 2 3 4. సో ఫోర్త్ టర్మ్ అంటే పవర్ ఒకటి తక్కువ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఏమొస్తుంది p ఇంటూ p-q, స్టెప్ బై స్టెప్ p-2q ఇంటూ p-3q,
p minus 3q ఫోర్త్ టర్మ్. సో ఫిఫ్త్ టర్మ్ కదా, ఓకే ఫిఫ్త్ టర్మ్ రాస్తున్నాం. సో బై సో ఎన్ని టర్మ్స్ ఇక్కడ 1 2 3 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ పవర్ 4 అలా. సో టెక్నిక్ అర్థమైంది కదా. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మనకి జనరలైజ్ చేయాలంటే ఇప్పుడు చూసుకోండి, ఫాస్ట్ చెప్పేయడానికి ఇక పవర్ ఏదైతే ఉందో ఇక్కడ అదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యూ కోఎఫిషియంట్ చూసారా, క్యూ కోఎఫిషియంట్ ఏమైంది, దీనికంటే 1 లెస్ ఉంది. అంటే ఇక్కడ 3 ఉంటే 2 ఉంది. అలాగే ఇక్కడ పవర్ 4 ఉంటే క్యూ కోఎఫిషియంట్ ఏముంది, 3 ఉంది. పవర్ 4 ఉంటే క్యూ కోఎఫిషియంట్ 3 ఉంది. సో అలాగే ఇక్కడ పవర్ 2 ఉంటే క్యూ కోఎఫిషియంట్ 1 ఉంది. ఇక్కడ పవర్ 1 ఉంటే క్యూ కోఎఫిషియంట్ 0, అంటే -0 ఇంటూ క్యూ, 0 అవసరం లేదు కదా, 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు జనరల్ టర్మ్ రాయాలంటే ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్, ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్. ఇప్పుడు ఎంతవరకు రాయాలి అంటే మనము సో పీ ఇంటూ పీ మైనస్ క్యూ, ఇదే టెక్నిక్ ప్రకారం స్టెప్ బై స్టెప్ క్యూ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే డినామినేటర్ పాజిటివ్, సారీ పవర్ ఏంటి పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళమన్నాను. పీ మైనస్ క్యూ, పీ మైనస్ 2q, పీ మైనస్ 3q ఎంతవరకు అంటే సో కోఎఫిషియంట్ కీ కోఎఫిషియంట్ ఎంత ఉండాలి, దీనికంటే 1 లెస్. ఇక్కడ 3 ఉంటే 2 ఉంది కాబట్టి ఇక్కడ r ఉంది కాబట్టి క్యూ కోఎఫిషియంట్ ఏముండాలి, r మైనస్ 1, పవర్ కంటే 1 లెస్ ఉండాలి క్యూ కోఎఫిషియంట్ బై సో పవర్ ఎంత ఉందో బై ఆర్ ఫ్యాక్టరియల్. ఇది జనరల్ టర్మ్, దీన్నే మనం ఆర్ ప్లస్ 1th టర్మ్ అని కూడా అంటాం. సో ఇదేంటి ఆర్ ప్లస్ 1th టర్మ్, సో జనరల్ టర్మ్. సో ఈ జనరల్ టర్మ్ తెలిస్తే ఏదైనా రాసేయచ్చు. సో ఆర్ ప్లస్ 1th టర్మ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇదే క్వశ్చన్లో మీకు x పవర్ 5 కోఎఫిషియంట్ అడిగామంటే అప్పుడు ఇక్కడ ఏముండాలి, x పవర్ 5 అంటే ఇక్కడ 5 ఉండాలి. అప్పుడు ఇక్కడ ఏముండాలి, r మైనస్ 1 బదులు ఎంత ఉండాలి, 4 ఉండాలి. అంటే అప్పుడు పీ మైనస్ క్యూ, పీ మైనస్ 2q, పీ మైనస్ 3q అప్ టు పీ మైనస్ r వాల్యూ ఎంత 5 కదా, సో r మైనస్ 1 ఎంత 4. సో పీ మైనస్ 4q బై r వాల్యూ ఎంత 5 కాబట్టి బై 5 అట్లా. అంటే x పవర్ 5 కోఎఫిషియంట్ అనే టక్ అని చెప్పేయచ్చు. అలాగే ఇప్పుడు ఈ టర్మ్ జనరల్ టర్మ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఏ టర్మ్ అయినా కూడా సపోజ్ ఇందులో x పవర్ 10 కోఎఫిషియంట్ కావాలి, x పవర్ 10 కోఎఫిషియంట్ కావాలంటే అప్పుడు ఇక్కడ r వాల్యూ ఉండాలి 10 ఉండాలి. అప్పుడు ఇక్కడ 10 ఫ్యాక్టరీలు, అప్పుడు ఇక్కడ ఎంతవరకు రాసుకుంటే వెళ్ళాలి, అప్ టు 10 మైనస్ 1 9 ఫ్యాక్టరీల వరకు ఉండాలి. అంటే 9 ఫ్యాక్టరీలు కాదు 9 వరకు. అంటే పీ ఇంటూ పీ మైనస్ క్యూ ఇంటూ పీ మైనస్ 2q ఇంటూ అప్ టు పీ మైనస్ 9q వరకు ఉండాలి, పీ మైనస్ 9q వరకు ఉండాలి. సో అది జనరల్ టర్మ్. సో జనరల్ టర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో మొత్తం ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోండి, జనరల్ టర్మ్ గుర్తుపెట్టుకోండి. దానికంటే బిఫోర్ ఫార్ములా బ్యాక్ చేయడం కంటే నేను ఎలా రాశాను లాజిక్ అనేది గుర్తుపెట్టుకుంటే ఫార్ములా అనేది మర్చిపోయినా కూడా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు సేమ్ దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది, అంతే సేమ్. సో ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది అంతే. సో ఇక్కడ ఏంటి పవర్ ఏంటి పాజిటివ్, ఇక్కడ కూడా పవర్ ఏంటి పాజిటివ్. సో పవర్ పాజిటివ్ ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ క్యూ సబ్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది, క్యూ సబ్ట్రాక్ట్ అవుతుంది. సేమ్ అలాగే వస్తుంది, కాకపోతే ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ సేమ్ అదే ఫార్ములా యాజ్ ఇట్ ఈస్, కాకపోతే ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అయింది. సో ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అయింది కాబట్టి జనరల్ టర్మ్లో ఏం రాస్తాం అంటే ఎక్కడైతే పవర్ ఆడ్ ఉందో అక్కడ నెగిటివ్ వచ్చింది చూసారా. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది, ఇక్కడ పవర్ 1, సో కాబట్టి ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఇక్కడ పవర్ ఈవెన్ పవర్ కాబట్టి పాజిటివ్. మరి జనరల్ టర్మ్ ఏమవుతుంది, ఆర్ ప్లస్ 1th టర్మ్ ఏమవుతుంది అంటే సో ఇది ఆర్ ప్లస్ 1th టర్మ్. మరి అది పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది కదా. మరి పాజిటివ్ నెగిటివ్ అంటే -1 పవర్ ఆర్ అని రాసేద్దాం. సో ఇక్కడ పవర్ అనేది ఈవెన్ అయితే ఆటోమేటిక్గా ఇది పాజిటివ్ అయిపోతుంది. పవర్ ఆడ్ అయితే ఇంతకుముందు చూసాం కదా, ఆడ్ పవర్ ఉన్న దగ్గర నెగిటివ్ వస్తుంది. పవర్ ఆడ్ అయితే ఆర్ వాల్యూ ఆడ్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా -1 పవర్ ఆడ్ కాబట్టి ఇది ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. ఇది నెగిటివ్ అయిపోతుంది. జనరల్ టర్మ్ సేమ్, ఇక్కడ జనరల్ టర్మ్ రెండు సేమే చూడండి, కాకపోతే ఒక టర్మ్ యాడ్ అయింది. ఏంటది, -1 పవర్, ఇది జనరల్ టర్మ్. సో అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే జనరల్ టర్మ్ ఇది మాత్రమే. సో ఏంటి దానికి దీనికి తేడా ఏంటి, సేమే కానీ ఇక్కడ -1 పవర్ ఆర్ వచ్చింది అంతే. -1 పవర్ ఆర్ అంటే పవర్ అనేది ఈవెన్ అయితే ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది, పవర్ ఆడ్ అయితే ఇది ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది.
సేమ్ అదే ఫార్ములా, సేమ్, కాకపోతే జస్ట్ ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అయింది. సరే, ఇప్పుడు పవర్ ఉన్నది పాజిటివ్ ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ క్యూ 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 సబ్ట్రాక్ట్ అవుతుంది అన్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే క్యూ అంటే ఏంటి, డినామినేటర్లు ఏదైతే ఉందో అది సబ్ట్రాక్ట్ అవుతుందని చెప్పాను. అదే పవర్ అనేది నెగిటివ్ అయితే అప్పుడు స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే క్యూ యాడ్ అవుతుంది. సో అప్పుడు పవర్ నెగిటివ్ ఉన్నది చూద్దాం మనం. పవర్ నెగిటివ్ ఉన్నది, సో 1+x హోల్ పవర్ ఆఫ్ మైనస్ p బై క్యూ. సో 1+x హోల్ పవర్ ఆఫ్ మైనస్ p బై క్యూ. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైన్ ఉన్నాయి. ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది అన్నాను. చూడండి, ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అయింది. సెకండ్ టర్మ్లో నెగిటివ్, ఫోర్త్ టర్మ్ నెగిటివ్. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ రెండు సేమ్ సైన్ ఉన్నా, అంటే బోత్ పాజిటివ్ ఉన్నా బోత్ నెగిటివ్ ఉన్నా, సేమ్ సైన్ ఉంటే ఆల్ పాజిటివ్స్ వస్తున్నాయి. సో మరి ఇంతకుముందు ఫార్ములాకి ఈ ఫార్ములా తేడా ఏంటంటే, ఇంతకుముందు పవర్ అనేది పాజిటివ్ ఉంది, ఇక్కడ పవర్ అనేది నెగిటివ్ ఉంది. తేడా ఏంటంటే ఇంతకుముందు క్యూ సబ్ట్రాక్ట్ అయితే ఇక్కడ క్యూ యాడ్ అవుతుంది, అదే డిఫరెన్స్, ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. సో ఇంతకుముందు మనం ఏం రాసాం, p ఇంటూ p మైనస్ క్యూ అని రాసాం. నెక్స్ట్ ఏమో p ఇంటూ p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ 2q అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇక్కడ ఏంటి, స్టెప్ బై స్టెప్ అక్కడ క్యూ సబ్ట్రాక్ట్ అయింది, ఇక్కడ క్యూ యాడ్ అవుతుంది, అంతే తేడా. ఇంతకుముందు స్టెప్ బై స్టెప్ క్యూ సబ్ట్రాక్ట్ అయితే ఇప్పుడు యాడ్ అయింది. సో ఎప్పుడు యాడ్ అవుతుంది, పవర్ నెగిటివ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ అవుతుంది. మీరు అలా గుర్తుపెట్టుకోబాకండి. పవర్ నెగిటివ్ ఉంటే డినామినేటర్ యాడ్ అవుతుంది స్టెప్ బై స్టెప్. పవర్ పాజిటివ్ ఉంటే డినామినేటర్ స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సో ఆల్రెడీ సైన్ చేంజ్ అవుతుంది. సో సేమ్ ఇంతకుముందులాగా p బై 1 x బై క్యూ, ఇక్కడ పవర్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ క్యూ యాడ్ అవుతుంది. సో p ఇంటూ p ప్లస్ క్యూ బై 2 ఇంటూ x బై క్యూ హోల్ స్క్వేర్. నెక్స్ట్ నెగిటివ్, పాజిటివ్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నెగిటివ్, స్టెప్ బై స్టెప్ క్యూ యాడ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటి, p ఇంటూ p ప్లస్ క్యూ ఇంటూ p ప్లస్ 2q బై 3 ఇంటూ x బై క్యూ. ఇంతకుముందు ఇక్కడ మైనస్ ఉంది, ఇంతకుముందు దాంట్లో ఏంటి మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అక్కడ క్యూ సబ్ట్రాక్ట్ అవుతుంటే ఇక్కడ యాడ్ అయింది, అంతే, ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. అలాగే ఇప్పుడు ఇందులో జనరల్ టర్మ్ కూడా రాసేయచ్చు. సో జనరల్ టర్మ్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ బై క్యూ పవర్ ఏముంది, 2 ఉంది. 2 ఉంటే అప్పుడు సో ఇది 3, ఇది 2 కాదు, తప్పు రాశాను. సో ఇదేంటి 3 ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్. సో ఇక్కడ పవర్ 3 ఉంటే సో ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ ఏముంటుంది 3 సో నెక్స్ట్ ఇక్కడ కోఎఫిషియంట్, ఇక్కడ 3 ఉంటే దానికంటే 1 లెస్ వస్తుంది. క్యూ కోఎఫిషియంట్ ఇంతకుముందు కూడా సేమ్, పవర్ ఏదైతే ఉందో క్యూ కోఎఫిషియంట్ 1 లెస్ వస్తుంది. కాకపోతే ఇంతకుముందు మైనస్ వచ్చింది, ఎందుకంటే క్యూ సబ్ట్రాక్ట్ అవుతా ఉంది, ఇప్పుడేమో యాడ్ అవుతుంది కాబట్టి పవర్ ఇక్కడ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారం మనం జనరల్ టర్మ్ రాసేయచ్చు. జనరల్ టర్మ్లో పవర్ ఏమో ఉండాలి, ఆర్. సో ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్, ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్ అని రాసేస్తే అప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ డినామినేటర్లో ఫ్యాక్టోరియల్ వస్తుంది, అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, సో పవర్ ఇక్కడ మరి పాజిటివ్ నెగిటివ్ అది తెలియదు, డిపెండ్స్ ఆన్. సో ఆడ్ పవర్ ఉన్న దగ్గరల్లా మీకు నెగిటివ్ వచ్చింది, ఉన్న దగ్గర నెగిటివ్ వచ్చింది కాబట్టి -1 పవర్ ఆర్ అని రాసేస్తే, ఆర్ అనేది ఒకవేళ ఆడ్ అయితే ఆటోమేటిక్గా నెగిటివ్ వస్తుంది, ఒకవేళ ఆర్ అనేది ఈవెన్ అయితే పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ p స్టెప్ బై స్టెప్ క్యూ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ p ప్లస్ 2q, నెక్స్ట్ p ప్లస్ 3q, ఎంతవరకు రాస్తారు p ప్లస్. సో ఆ క్యూ కోఎఫిషియంట్ ఏముండాలి, దీనికంటే లెస్ కదా, 1 లెస్, కాబట్టి ఇక్కడ r ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి r-1, అంతే కదా. ఇక్కడ 3 ఉంటే క్యూ కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంటే క్యూ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంటే క్యూ కోఎఫిషియంట్ 0 ఉంది, కాబట్టి ఇక్కడ r అంటే r-q. ఈ టెక్నిక్ చూస్తే చాలు. సో ఇది జనరల్ టర్మ్. సో ఇదేంటి ఆర్ ప్లస్ 1th టర్మ్. సో ఆర్ ప్లస్ 1th టర్మ్. ఇందులో కూడా మీకు ఇట్లా ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ అడిగాడు అనుకోండి, సో ఇది రాసేస్తారు. సో ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ కావాలంటే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది నెగిటివ్. సో ఏంటి, సేమ్ పవర్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇంతకుముందులాగా క్యూ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి, పవర్ బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆల్ పాజిటివ్స్. సో దానికి దీనికి తేడా ఏంటి, అక్కడ ఆల్రెడీ సైన్ చేంజ్ అయితే ఇక్కడ ఏంటి ఆల్ పాజిటివ్స్. మరి ఇక్కడ కూడా జనరల్ టర్మ్ రాయాలంటే సో ఆర్ ప్లస్ 1th టర్మ్, మీకు ఏమన్నా ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ కావాలి. సో ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ రావాలంటే అప్పుడు ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్. సో అప్పుడు ఏంటి స్టెప్ బై స్టెప్ ఏంటి p
సో డినామినేటర్ ఇక్కడ సార్ పవర్ ఏంటి నెగిటివ్ కాబట్టి క్యూ యాడ్ అవుతుంది పీ ప్లస్ క్యూ. సో పీ ప్లస్ 2q. సో ఎంతవరకు ఇలా పీ ప్లస్ పవర్ ఏది ఉందో దానికంటే 1 లెస్. సో r-1 క్యూ బై సో పవర్ ఏదైతే ఉందో బై ఆర్ ఫ్యాక్టోరియల్. సో బై ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇదేంటి జనరల్ టర్మ్. సో ఇక్కడ పవర్ పీ బై క్యూ గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇంతకుముందు మనకి పవర్ n ఉన్నది కూడా చేసేయచ్చు. అంటే ఇప్పుడు సేమ్ అంటే పీ ఇది సపరేట్ గుర్తుపెట్టుకోక్కర్లేదు, పీ బై క్యూ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే మరి పీ బై క్యూ అంటే బై 1 రాసేయండి, అప్పుడు పీ బై క్యూ ఫామ్ అవుతుంది. అంటే పీ వాల్యూ ఎంత n, క్యూ వాల్యూ ఎంత 1, క్యూ వాల్యూ ఎంత 1 కాబట్టి ఆ ఫామ్లో గుర్తుంటే అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పవర్ ఏంటి నెగిటివ్ ఉంది, పవర్ నెగిటివ్ ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది డినామినేటర్ యాడ్ అవుతుంది, అంటే క్యూ యాడ్ అవుతుంది. ఇక్కడ క్యూ అంటే ఎంత 1 చూద్దాం. సో 1. సో తర్వాత ఏంటి ఆల్టర్నేట్ సైన్ చేంజ్ అవుతుంది. n అక్కడ ఏంటి మీకు 1 మైనస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ కదా. సో ఇక్కడ పీ అంటే ఎంత n. సో బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ, క్యూ అంటే ఎంత 1 కదా, క్యూ అంటే ఎంత ఇక్కడ 1 కాబట్టి ఎక్స్ బై 1 అంటే ఎంత 1. సో నెక్స్ట్ ప్లస్ సో ఏంటి ప్లస్ పీ ఇంటూ అక్కడ ఏంటి పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. సో పీ అంటే ఎంత n ఇంటూ అంటే డినామినేటర్ యాడ్ అవుతుంది అంటే క్యూ వాల్యూ ఎంత 1. సో n ఇంటూ ఇక్కడ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ అంటే డినామినేటర్ యాడ్ అయింది. ఇక్కడ ఏంటి n ఇంటూ డినామినేటర్ యాడ్ అవుతుంది ఎంత n+1. సో n ఇంటూ n+1 బై 2 ఫ్యాక్టర్లు ఎక్స్ స్క్వేర్. సో డినామినేటర్ యాడ్ అవుతుంది అంటే క్యూ వాల్యూ 1 అంతే సేమ్ అదే ఫార్ములా. ఇది కూడా పీ బై క్యూఏ అనుకోండి. కాబట్టి పీ బదులు ఏమో n రాస్తారు, క్యూ బదులు 1 రాస్తారు అంతే తేడా. కాబట్టి ఆ ఫార్ములా గుర్తుంటే ఇది కూడా గుర్తున్నట్టే. సో ఇప్పుడు ఇది ఏంటి n ఇంటూ స్టెప్ బై స్టెప్ n ఇంటూ 1 డినామినేటర్ యాడ్ అవ్వాలి కదా n+1 నెక్స్ట్ n+2 బై 3 ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ పవర్ ఎంత ఉందో 3 ఉంటే దానికంటే 1 లెస్ 2 దగ్గర ఆగిపోయింది. అలాగే ఇప్పుడు జనరల్ టర్మ్ రాయాలనుకోండి ఎక్స్ పవర్ ఆర్. సో ఇక్కడ చూడండి ఇక్కడ పవర్ ఎంత ఉందో n+2 వరకు దానికంటే 1 లెస్ వచ్చింది nకి అంటే 2 దగ్గర ఆగిపోయింది. ఇక్కడ r ఉంది కాబట్టి n ప్లస్ ఏంటి లాస్ట్ టైం ఏమవుతుంది r-1 అవుతుంది. అంటే ఇక్కడ పవర్ 4 ఉంటే ఇక్కడ లాస్ట్ టైం ఏమవుతుంది n+3 అవుతుంది. పవర్ 10 అయితే ఇక్కడ ఏమవుతుంది లాస్ట్ టైము n+9 అవుతుంది. మరి ఇక్కడ పవర్ r కాబట్టి లాస్ట్ టైము n+r-1 అంటే n ఇంటూ n+1 ఇంటూ n+2 ఇంటూ అప్ టు n+r-1 బై r ఫ్యాక్టరీలు. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ సైన్ చేంజ్ అవుతుంది. సో మనకి అది పవర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పవర్ ఈవెన్ అయితే పాజిటివ్ అవుతుంది, ఆడ్ అయితే నెగిటివ్ వస్తుంది కాబట్టి -1 పవర్ r అని రాసిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ వచ్చింది అనుకోండి అప్పుడు పవర్ బేస్ రెండు సేమ్ కాబట్టి ఆల్ పాజిటివ్స్ ఇదే ఫార్ములా అన్ని పాజిటివ్స్ వస్తాయి. ఇదే ఫార్ములా ఆల్ పాజిటివ్స్ సేమ్ ఫార్ములా ఏంటి క్యూ ఏమవుతుంది పవర్ నెగిటివ్ ఉంది కాబట్టి యాడ్ అవుతుంది అంటే 1 యాడ్ అవుతుంది. కాకపోతే ఏంటి బేస్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ పవర్ రెండు కూడా నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ పాజిటివ్స్ వస్తాయి అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ మొత్తం కూడా ప్లస్లు వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ n అంటే ఏంటి 1 ప్లస్ nx ప్లస్ స్టెప్ బై స్టెప్ సో 1 యాడ్ అవుతుంది. సో పవర్ నెగిటివ్ కాబట్టి అంటే 1 యాడ్ అవుతుంది n ఇంటూ n+1 బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ n ఇంటూ n+1 ఇంటూ n+2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్. సో ఇలా జనరల్ టర్మ్ వరకు వెళ్ళిపోదాం. సో జనరల్ టర్మ్ ఏమొస్తుంది ఎక్స్ పవర్ ఆర్ అంటే ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ అయితే అప్పుడు ఏంటి n ఇంటూ n+1 ఇంటూ n+2. సో ఇక్కడ పవర్ 3 అయితే లాస్ట్ టైం రావాలి 2 రావాలి అంటే మరి పవర్ r అయితే లాస్ట్ టైం ఏం రావాలి r-1 బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ పవర్ ఆర్. ఇది జనరల్ టర్మ్. సో ఇదేంటి జనరల్ టర్మ్. సో r+1th టర్మ్ ఈ ఎక్స్పాన్షన్లో r+1th టర్మ్ అంటే ఏంటి n ఇంటూ n+1 ఇంటూ n+2 అప్ టు n+r -1 బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. దీన్ని సింప్లిఫై చేయొచ్చు. సో n తర్వాత n+1 తర్వాత n+2 అప్ టు n+. ఇప్పుడు ఏం చేస్తుందంటే దీనికంటే ముందు టర్మ్స్ అంటే n-1 ఫ్యాక్టర్లు పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తాను.
సో n-1 ఫ్యాక్టరియల్ అంటే ఏంటి? n-1 ఫ్యాక్టరియల్ అంటే సో n-1 ఫ్యాక్టరియల్ పెట్టి బోత్ n-1 ఫ్యాక్టరియల్ అంటే ఏంటి? సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అప్ టు n-1 వరకే కదా. కాబట్టి ఇక్కడ బోత్ న్యూమరేటర్ డినామినేటర్ n-1 ఫ్యాక్టరియల్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? n-1 ఫ్యాక్టరియల్ అంటే ఏంటి? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అప్ టు n-1 ఇంటూ n ద నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ ఇంటూ ద నెక్స్ట్ నెంబర్ ఇంటూ ద నెక్స్ట్ నెంబర్ ఇంటూ ద నెక్స్ట్ నెంబర్ అంటే అప్పుడు ఏమొస్తుంది? ఆ n-1 ఫ్యాక్టరియల్ అంటే ఇది ఇంటూ దాని తర్వాత కంటిన్యూషన్ ఏంటప్పుడు n ఇంటూ n+1 ఇంటూ ఇదే కదా ఈ టర్మ్స్. సో అప్ టు n+r-1 అంటే ఏంటి? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అప్ టు 10 అంటే ఏంటి? 10 ఫ్యాక్టరియల్. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అప్ టు 20 అంటే ఎంత? 20 ఫ్యాక్టరియల్. మరి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అప్ టు n+r-1 అంటే ఏమొస్తుంది? ఇది n+r-1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. n+r-1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనం n-1 ఫ్యాక్టోరియల్ పెట్టి మల్టిప్లికేషన్ చేయడం వల్ల సేమ్ ఏంటంటే n+r-1 ఫ్యాక్టోరియల్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ x⁻r అయింది. సో ఇది ఏమొస్తుందంటే n+r-1 cr x⁻r. చూసుకోండి, దీని సింప్లిఫై ఇదే వస్తుంది. సో ఇప్పుడు ఇందులో జనరల్ టర్మ్ ఇది. సో ఇది ఫార్ములాలా గుర్తుపెట్టుకోవడం బెస్ట్. సో ఫార్ములాలా గుర్తుపెట్టుకోవడం అంటే ఇందులో ఇప్పుడు x⁻r మనకి ఏంటి? ఆల్రెడీ సైన్ చేంజ్ అవుతుంది కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్. సార్ ఇక్కడ ఆల్రెడీ సైన్ చేంజ్ అవ్వదు ఎందుకంటే x కోఎఫిషియంట్ నెగిటివే, పవర్ కూడా నెగిటివే. సో బోత్ సేమ్స్ అయినాయి కాబట్టి ఆల్ టర్మ్స్ ఆర్ పాజిటివ్సే వస్తాయి. సో ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా? సో ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. సో 1 - x హోల్ పవర్ -n ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x⁻r కావాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x⁻r ప్రతిసారి మనం ఇదంతా డిరైవ్ చేయలేం కదా. సో డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఎలా చెప్తున్నాను అలాగే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇందులో కొన్ని ట్విస్టులు ఉంటాయి. చెప్తాను ఇది అయిపోయిన తర్వాత. సో నేను ఎలా చెప్తున్నా అలాగే గుర్తుపెట్టుకోండి. సో ఇది x⁻r కోఎఫిషియంట్ అంటే బైనోమియల్ పవర్ ఏముంది? -n. సో మోడ్ ఆఫ్ బైనోమియల్ పవర్ అంటే అప్పుడు నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ తీసుకోమని. ప్లస్ మీకు ఏం కావాలి? x⁻r కోఎఫిషియంట్ కదా, మీకు ఏదైతే కావాలో అది -1 c. మీకు ఏం కావాలి? x⁻r కోఎఫిషియంట్ కాబట్టి r. సో ఇలా రాసేయండి. అంటే ఏంటి అప్పుడు n+r-1 cr. సో మీరు ఏంటి ఫార్ములా అనేది ఇట్లా బయట చేయబాకండి, ఇది బయట చేయబాకండి, అలా బయట చేయబాకండి. ఫార్ములా ఎలా బయట చేయాలంటే మోడ్ ఆఫ్ బైనోమియల్ పవర్ ప్లస్ x⁻ ఏది ఉందో అది -1 c, x⁻ ఏదైతే ఉందో అది సఫిక్స్. ఎందుకు ఇలా గుర్తుపెట్టుకోమన్నాను అంటే సో కొన్ని చోట్ల మీకు PNCలో కూడా అవసరం వస్తుంది. కాకపోతే అక్కడ పవర్ -r ఉంటుంది, అక్కడ -r అండి. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻n అంటాడు. కోఎఫిషియంట్ ఆఫ్ x⁻n చూడండి, దానికి దీనికి ఇక్కడేమో n నుండి కోఎఫిషియంట్ ఆఫ్ x⁻r అడిగాడు అంటే అప్పుడు n+r+n అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇది గుర్తుపెట్టుకుంటే అది అడిగినా కూడా దాని ఫార్ములానే రాస్తారు. ఇప్పుడు క్వశ్చన్ మారిపోయింది, దీనికి తేడా ఏంటి చూసారా? సో పవర్ -n కోఎఫిషియంట్ ఆఫ్ x⁻r, ఇక్కడేమో కోఎఫిషియంట్ ఆఫ్ x⁻r పవర్ ఏంటి? r. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻n అంటే n+r+n వచ్చింది. సో మీరు ఇది ఐడెంటిఫై చేయకుండా ఏదో గుర్తుపెట్టుకుంటారు. ఏ ఫామ్లో గుర్తుపెట్టుకున్నారో క్వశ్చన్ వాడు డిఫరెంట్గా ఇచ్చినా కూడా అదే రాస్తారు. అందుకని r గుర్తుపెట్టుకోవద్దు. ఇప్పుడు ఇందులో ఎలా రాయాలో చూద్దాం టెక్నిక్. సో ఏం చెప్పాను? మోడ్ ఆఫ్ బైనోమియల్ పవర్. సో r వద్దు. సో మోడ్ ఆఫ్ బైనోమియల్ పవర్ r అనేది వదిలేయండి. మోడ్ ఆఫ్ బైనోమియల్ పవర్ ఎంత? సో దీనికి మోడ్ అంటే ఎంత? r ప్లస్ మనకి ఏ పవర్ కావాలి? x⁻n. కాబట్టి n-1 c ఇక్కడ x⁻ ఏదైతే ఉందో అది అంతే. అంటే దీనికి ఏమొస్తుంది అప్పుడు? n+r-1 cn వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మీకు? ఇలా వస్తుంది. చూసారా? ఒకేలా మీరు r గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, సో ఏదో ఒకటి దీన్ని దానికి రాస్తారు. అందుకని r గుర్తుపెట్టుకోబాకండి, సింపుల్గా చెప్తున్నాను మళ్ళా. సో మోడ్ ఆఫ్ బైనోమియల్ పవర్ r వద్దు, మోడ్ ఆఫ్ బైనోమియల్ పవర్ నెక్స్ట్ x⁻ ఏదైతే ఉందో అది -1 c, x⁻ ఏదైతే ఉందో అది. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు.
సో ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, -1 పవర్ ఆర్ వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది, -1 పవర్ ఆర్ వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది, -1 పవర్ ఆర్ వస్తుంది. సో దీని నుంచి మనం కొన్ని ఫార్ములాస్ చూద్దాం ఇప్పుడు. సో 1 - x హోల్ పవర్ -1. సో n బదులు 1 ఉంది అంతే. సో 1 ప్లస్ n బదులు 1 అంటే ఎంత, 1 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ n ప్లస్లో 1 రాస్తే సో 1 1 ప్లస్ 1 2. సో 1 ఇంటూ 2. సో 2 ఫ్యాక్టర్లు బై 2 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, x² వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ n ప్లస్లో 1 రాశారనుకోండి, 1 రాస్తే 1 ప్లస్ ఇంటూ ఇక్కడ 1 ప్లస్ 1 ఎంత 2, 1 ప్లస్ 2 ఎంత 3. సో 1 ఇంటూ 2 ఇంటూ 3, 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఎంత, 3 ఫ్యాక్టరీలు బై 3 ఫ్యాక్టరీలు క్యాన్సిల్ అయిపోయి x³ వస్తుంది. సో అలాగే నెక్స్ట్ ఏమొస్తుంది, x⁴, నెక్స్ట్ x⁵ అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. అంటే వీటి కోఎఫిషియెంట్స్ ఏమీ లేవు. అంటే x⁴ కోఎఫిషియెంట్ ఏ కోఎఫిషియెంట్ అడిగినా కూడా 1, ఏ టర్మ్ కోఎఫిషియెంట్ అడిగినా కూడా 1. సో ఇది అలాగే ఇప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ పాజిటివ్ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. సో అదేంటి, 1 - x ప్లస్ x² మైనస్ x³. సో అప్ టు -1 పవర్ ఆర్ x⁴. సో అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు 1 - x హోల్ పవర్ -2. సో 1 - x హోల్ పవర్ -2. ఇప్పుడు n ప్లస్లో ఏంటి, 2. సో n ప్లస్లో 2 కాబట్టి 1, n ప్లస్లో 2 రాస్తే ఎంత, 2x. నెక్స్ట్ ఇక్కడ n ప్లస్లో 2 రాస్తే, సో n ప్లస్లో 2 రాస్తే 2 ఇంటూ 2 ప్లస్ 1. సో 2 ఇంటూ 2 ప్లస్ 1 ఎంత, 3 బై 2 ఫ్యాక్టోరియల్ x². నెక్స్ట్ n ప్లస్లో 2 రాస్తే 2 ఇంటూ 2 ప్లస్ 1. లేదా ఫార్ములా లేకుండా డైరెక్ట్గా మనకేంటి అన్ని పాజిటివ్స్ వస్తాయి. x కోఎఫిషియంట్ ఏంటి నెగిటివ్, పవర్ ఏంటి నెగిటివ్, కాబట్టి ఆల్ పాజిటివ్స్ వస్తాయి. సో n అంటే ఎంత, 2. స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది, q యాడ్ అవుతుంది అంటే 1 యాడ్ అవుతుంది. సో 2 ఇంటూ 3 ఇంటూ మళ్ళీ ఇంకా 1 యాడ్ అవుతుంది బై 3 ఫ్యాక్టరీలు x³. సో అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. అంటే ఇది ఏంటి, సింప్లిఫై అయితే 1 ఇంటూ 2x. సో ఇక్కడ ఇంటూ 1 రాయడం నష్టం లేదుగా. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఎంత, 3 ఫ్యాక్టరీలు. సో 3 ఫ్యాక్టరీలు బై 2 ఫ్యాక్టరీలు ప్లస్ 2 ఇంటూ ఎంత, 1 ఇంటూ 2 ఇంటూ 4. సో 4 ఫ్యాక్టరీలు బై 3 ఫ్యాక్టరియల్ x³. సో అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. సో ఇది ఏం రాయొచ్చు ఇప్పుడు, 1 ప్లస్ దీని 2c1 అని రాయొచ్చుగా, 2c1x. నెక్స్ట్ ఇది ఏంటి, 3c2 రాయొచ్చా. సో ఇక్కడ x². సో 3c2 x² ప్లస్ 4c3 x³. సో అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. ఇందులో ఇప్పుడు మనకి జనరల్ టర్మ్ రావాలనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ x⁴. సో x⁴ కోఎఫిషియంట్ కావాలంటే చూడండి, ఇక్కడ సఫిక్స్ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఇక పైన ఏంటి 1 ప్లస్, అంటే ఇక్కడ r ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి మీకు r+1 cr. సో ఇది జనరల్ టర్మ్ అంటే x⁴ కోఎఫిషియంట్ r+1 టర్మ్. సో లేదంటే ఇంతకుముందు మీకు ఫార్ములా చెప్పాను ఏంటి, సో మోడా బైనమిల్ ఏదైనా ఏ టర్మ్ కావాలన్నా మీకు ఏం కావాలి, ఇప్పుడు x⁴ కోఎఫిషియంట్ కావాలి. ఇందులో x⁴ కోఎఫిషియంట్ కావాలి. సో x⁴ కోఎఫిషియంట్ అంటే నేను చెప్పింది ఏంటి, మోడా బైనమిల్ పవర్ అంటే ఎంత 2 ప్లస్ r. x⁴ ఏదైతే ఉందో అది r-1 cr అని రాయమన్నాను. చూడండి అప్పుడు ఇది ఎంత, 2 - 1 అంటే 1 కదా. అంటే ఏమొస్తుంది అప్పుడు మీకు r+1 cr వస్తుందా, r+1 cr. సో ఏది ఆ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే ఏ టర్మ్ అయినా రాసేయచ్చు. జనరల్ టర్మ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే ఆల్టర్నేట్గా ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు 1 - x హోల్ పవర్ -3 రాద్దాం. సో సేమ్ 1 - x హోల్ పవర్ -3 ఏమొస్తుంది, సో 1 n ప్లస్లో 3 వస్తుంది అంతే కాబట్టి 3x. సో 3 ఇంటూ 3 ప్లస్ 1 4 బై 2 ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ 3 ఇంటూ 4 ఇంటూ 5 బై 3 ఫ్యాక్టోరియల్. సో x³ అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. సో డైరెక్ట్గా మనకి x⁴ కోఎఫిషియంట్ కావాలనుకోండి, దాన్ని సింప్లిఫై చేస్తే ఆ టర్మ్స్ అని వచ్చేస్తాయి. సో x⁴ కోఎఫిషియంట్ కావాలి. సో పెద్ద కష్టమేం కాదు, సింపుల్గా మోడా బైనమిల్ పవర్ అంటే మోడా -3 ఎంత 3, మోడా -3 అంటే 3 ప్లస్ మీకు x⁴ ఏం కావాలి r-1 c. సో ఇక్కడ x⁴ ఏదో రాయమన్నాను అంతే.
అంటే ఇప్పుడు ఇందులో ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలంటే బైనామియల్ పవర్ ఎంత 3. సో మోడ్ ఆఫ్ -3 అంటే ఎంత 3, ఎక్స్ పవర్ ఎంత 3 -1 c3 ఎంత వస్తుంది 5c3 వస్తుంది. సో 5c3 సింప్లిఫై చేయండి, అదే వస్తుందో లేదో చూసుకోండి. సో 5c3 అంటే ఎంత 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో అప్ టు 2 వరకు క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత ఇది 3 4 5. సో అదే కదా 3 4 5 బై 3 ఫ్యాక్టోరియల్. సో ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చు. కాబట్టి 1 - x హోల్ పవర్ -3 ఇందులో ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కావాలంటే సో ఇక మాడా బైనామియల్ పవర్ మీకు ఎంత ఎక్స్ పవర్ కావాలో అది r కావాలంటే r -1 c r. సో ఇప్పుడు సో 1 - x హోల్ పవర్ -6 ఇందులో మీకు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. ఏం రాస్తారు అప్పుడు మోడ్ ఆఫ్ -6 ప్లస్ 3c సార్ -1 రాయాలి కదా -1 c. సో మీకు ఏం కావాలి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కాబట్టి ఇక్కడ 3 అంతే. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి అప్పుడు -1 పవర్ సఫిక్స్ ఏది ఉందో ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, సో -1 పవర్ ఎంత 3 అంతే. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు సో దీనికోసం చెప్పింది ఇది ఇంకో మెథడ్లో చేయాలంటే సో అదంతా నాలెడ్జ్ ఉంటే సో ఇది ఫాస్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం చూద్దాం. ఇంతవరకు మనం ఆగిపోయాం. అంటే ఏం చేసాం ఇక్కడ 1 - x పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేసాం. 1 - x పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇక్కడ కాకపోతే పవర్ 6 ఉంది కాబట్టి సో డినామినేటర్ కూడా పవర్ 6. సో ఇది ఇంటూ ఇది రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొచ్చింది 1 - x పవర్ 4 బై 1 - x హోల్ పవర్ 6. సో పవర్ సపరేట్ రాస్తే 6, దీన్ని కూడా పవర్ 6 కాదు, డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్లోకి వెళ్తే పవర్ ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇందులో మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి. సో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ చూద్దాం ఎలా కనుక్కుందాం చూద్దాం. సో మీకు ఇంతకుముందు ఆ ఐడియా ఫ్యాక్టరేషన్ ఐడియా అన్నప్పుడు ఈ టెక్నిక్ మీకు వెళ్ళిపోతుంది. సో క్వశ్చన్ ఏమో ఒక లెంతీగా ఉన్నా కూడా ఇది వెళ్ళిపోతుంది కాబట్టి ఇది నేర్చుకోండి. సో ఇందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఫస్ట్ ఇది చూద్దాం. ఇది ఎక్స్పాండ్ చేయండి. ఇది ఎందుకంటే పవర్ ఏంటి పాజిటివ్ కాబట్టి లిమిటెడ్ టర్మ్స్ ఉంటాయి, పవర్ నెగిటివ్ కానీ ఫ్రాక్షన్ ఉంటే ఇన్ఫినైట్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. సో ఏంటి ఫస్ట్ 6c0 అంతే కదా 6c0 ఏమొస్తుంది 1 పవర్. సో 1 పవర్ ఈ రెండు డిఫరెన్స్ 6. నెక్స్ట్ ఏంటి -x పవర్ 4 పవర్ 0. సో x పవర్ 4 0 అంటే అది అవసరం లేదు, ఎందుకు పవర్ 0 కదా. ఇట్లా అంటే రైట్ -x పవర్ 4 -x పవర్ 4 పవర్ ఎంత 0 అది అవసరం లేదు, పవర్ 0 కాబట్టి అవసరం లేదు. ప్లస్ 6c1. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం 6c1. సో 1 పవర్ ఎంత రెండింటికి డిఫరెన్స్ 5 రాయట్లేదు అవసరం లేదు కాబట్టి -x పవర్ 4. సో సఫిక్స్ ఎంత 1. ఇంకా నెక్స్ట్ టైం అవసరం లేదు, ఎందుకు అంటే 6c2 -x పవర్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది, అంటే ఆ తర్వాత x పవర్ 4ని క్రాస్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అవసరం లేదు, ఒకటి డాట్స్ పెట్టేయండి. మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్, ఇంకా దాన్ని ఎక్సీడ్ అయినప్పుడు ఇంకా అవసరం లేదు. సో అయిపోయింది ఇంటూ. సో ఇదేంటి మనం ఇక్కడ రాసింది ఓన్లీ దీని ఎక్స్పాన్షన్, ఇందులో ఎక్స్పాన్షన్ మొత్తం రాయలేదు, మనకు కావాల్సిన టర్మ్స్. ఎప్పుడైతే మనకు కావాల్సిన పవర్ క్రాస్ అయిపోయిందో అక్కడికి స్టాప్ చేసేసాం. ఇంటూ మళ్ళీ ఇది ఉంది కదా ఇంటూ ఏంటి 1 - x హోల్ పవర్ -6. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో మనకు కావాల్సిన ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఎలా కనుక్కుంటున్నామో చూద్దాం. సో ఎక్స్ పవర్ 4 ఇందులో కాన్స్టెంట్ అయితే ఇందులో మీకు ఏం రావాలి అంటే ఈ రెండింటి ప్రొడక్ట్లో. సో ఈ ఎక్స్పాన్షన్కి ప్రొడక్ట్లో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి కాబట్టి ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలంటే ఇందులో కాన్స్టెంట్ తీసుకున్నారనుకోండి, ఇందులో కాన్స్టెంట్ తీసుకుంటే ఇందులో కాన్స్టెంట్ ఏంటి 6c0 అంటే 1 కదా సో 1. సో ఇందులో కాన్స్టెంట్ తీసుకుంటే ఇంకా రిమైనింగ్ ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి. సో ఇంతకుముందు చెప్పాను మీకు ఏదైనా సరే పవర్ ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలంటే సింపుల్. సో అదంతా మీ ఫార్ములా అన్ని మర్చిపోయినా ఇప్పుడు ఇదన్నా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతకుముందు చెప్పింది మీరు ఫార్ములా గుర్తుంటాయో లేదో మీ ఇష్టం, అది గుర్తుపెట్టుకుంటే మంచిది. అయినా టెక్నిక్ చెప్పాను ఎలా డినామినేటర్ యాడ్ అవుతుందని పవర్ నెగిటివ్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఏం లేదు కాబట్టి నెగిటివ్ ఉన్నప్పుడు మాడా బైనామియల్ పవర్ ఎంత 6 ప్లస్ మీకు ఏం కావాలి ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి. సో 4 -1 c. సో మీకు ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కాబట్టి ఏం రాస్తారు ఏ కోఎఫిషియంట్ కావాలో అది సఫిక్స్లో రాసేస్తారు అయిపోయింది. నెక్స్ట్ మైనస్. సో ఇదేంటి -6c1 ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ వచ్చేసింది. సో ఇందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ వచ్చిందంటే అప్పుడు ఇందులో ఏం రావాలి మీకు కాన్స్టెంట్ టర్మ్ కావాలి. ఇందులో ఏం కావాలి కాన్స్టెంట్ టర్మ్ కావాలి. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎక్స్ పవర్ ఎంత 0నే కదా కాబట్టి సో ఏంటి 6c
కాన్స్టెంట్ టర్మ్ అంటే 1 అయిపోతుంది. అది కావాలంటే రూల్ ప్రకారం రాద్దాం అంటే రాద్దాం. మోడ్ ఆఫ్ బైనామియల్ పవర్ ఎంత 6. సో నెక్స్ట్ పవర్ ఎంత ప్లస్ మీకు ఎక్స్ పవర్ కాన్స్టెంట్ టర్మ్ కదా, కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంత ఎక్స్ పవర్ 0 కాబట్టి ఆర్ వాల్యూ ఎంత 0 -1 సి. సో ఎక్స్ పవర్ 0 కోఎఫిషియంట్ కాబట్టి 0. సో ఎంతది 5c0. 5c0 అంటే ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఇది ఎంత 6 + 4 10 - 1 ఎంత 9c4 వస్తుంది. సో ఏంటి 1 × 9c4. సో 9c4 - 6c1 సో 9c4 వాల్యూ కనుక్కోండి. సో 9c4 వాల్యూ అంటే 9 ఫ్యాక్టోరియల్. సో బై 5 ఫ్యాక్టర్లు 4 ఫ్యాక్టర్లు -6c1 అంటే ఎంత 6. సో అప్ టు 5 వరకు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత 6 7 8 9. సో ఇదేంట 4 ఫ్యాక్టర్లు అంటే 1 × 2 × 3 × 4. సో 2 × 3 6 క్యాన్సిల్. సో 4 ఇది క్యాన్సిల్ అయితే 2. సో 7 × 2 14 × 9. సో 14 9 ఎంత 126. సో 126 - 6 ఎంత వస్తుంది ఆన్సర్ 120 వస్తుంది. సో ఈ టెక్నిక్ మీరు డెవలప్ చేసుకుంటే బెస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇట్లాంటివి మీకు ఐడియా రానప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ సింపుల్ 1 - x హోల్ పవర్ -n ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ కావాలంటే మోడ్ ఆఫ్ బైనామియల్ పవర్ n ప్లస్ మీకు ఏ కోఎఫిషియంట్ కావాలో దాని పవర్ -1 ఇక్కడ -1 సిఆర్ అంతే.